హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామా స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి రిటైర్మెంట్ లో చేసామండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇవాళ రిటైర్మెంట్ లోనే మనకి ఏబిసి పార్ట్నర్స్, ఏబిసిలో నుంచి సి అనేవాడు రిటైర్ అవుతా ఉంటాడు, ఏబి కంటిన్యూ అవుతా ఉంటారు 5:3 రేషియోలో. ఓకే. అయితే ఇక్కడ ఏంటి అంటే సేమ్ మనకి గుడ్ విల్ వాల్యుయేషన్ అనేది మనకి టోటల్ ఫర్మ్స్ గుడ్ విల్ ఇస్తారు. గుడ్ విల్ వాల్యుయేషన్ లో మనకి ఏంటంటే ఆ, ఈ రిటైరింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో బి బికి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో వీళ్ళు గెయినింగ్ రేషియోలో గెయిన్ అవుతారు కదండి. గెయినింగ్ రేషియో మనకి ఎలా చూస్తాము, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంటుంది కదండి, 5:3 సమ్లో. అంటే 5/8 అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మైనస్, ఓకే, ఓల్డ్. న్యూ మైనస్ ఓల్డ్ అయితే గెయినింగ్ రేషియో వస్తుంది. దాన్ని వాళ్ళు ఏంటి అంటే ఆ బికి ఇవ్వాల్సినటువంటి గుడ్ విల్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని వీళ్ళు ప్రపోర్షనేట్ గా ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ అమౌంట్ అనేది దాన్ని ఆ రకంగా అంటే ఏంటి, ఇప్పుడు అమౌంట్ పే చేసి పంపిస్తామా లేదంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ కి అడ్జస్ట్ చేయడం అనేది మనకి ఈ సమ్లో ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ కి అడ్జస్ట్ చేస్తారు. అలాంటప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుందంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఎప్పుడైనా సరే ఎవరైతే కాంపెన్సేట్ చేశారో, రైట్, ఎవరు కాంపెన్సేట్ చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి, ప్రాఫిట్స్ ఎవరు 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 మనకి రిటైరింగ్ పార్ట్నర్ వెళ్ళిపోతున్నప్పుడు అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని తీసుకుని గెయిన్ అవుతున్నారు కాబట్టి, ఓకే, ఈ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ వాడికి కాంపన్సేట్ చేయాలి. సో మనకి కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ అకౌంట్ ఏమో డెబిట్ చేసుకుంటూ, అంటే ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్, బి క్యాపిటల్ అకౌంట్, బి కాదండి, బి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్, సి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు, ఓకే, ఆ వెళ్ళిపోయే రిటైరింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అంటే అతని క్యాపిటల్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం ఇక్కడ గుడ్ విల్ కలవడం వల్ల. ఇలా మనం చేయాలన్నమాట. అదొక కొత్త పాయింట్ వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఆ రిటైరింగ్ పార్ట్నర్ కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, అంటే అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అదొక పాయింట్. తర్వాత మనకి మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ కూడా మనం వేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకి ఈసారి వేసే బ్యాలెన్స్ షీట్ లో మనకి ఆల్రెడీ రిటైరింగ్ పార్ట్నర్ వెళ్ళక ముందు ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ అతనితో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉండాలి. క్యాష్ తప్ప ఏది కూడా మారకూడదు, చేంజ్ అవ్వకూడదు అని చెప్పారు. సో మనం మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ వేయబోతున్నాం అనమాట. అన్ని కూడా వర్కింగ్ లోనే చూపించమంటారండి. ఎందుకంటే మనకి ఓన్లీ అడిగింది ఏంటంటే సమ్లో వాళ్ళ మనకి బ్యాలెన్స్ షీట్ ఒకటే అడిగారు అనమాట. సో బ్యాలెన్స్ షీట్ కావాలి అంటే మనకేంటి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కావాలి, తర్వాత రీవాల్యుయేషన్ అది మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ కూడా మనం ఖచ్చితంగా కూడా మనం వేయాల్సి ఉంటుంది. అది వర్కింగ్ నోట్స్ కింద తీసుకుంటాం. మెయిన్ ఆన్సర్ మాత్రం ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ షీట్. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఏ ఇదిగోండి సమ్ చూద్దాము. 12th ప్రాబ్లం. The balance sheet of A, B, and C, who are sharing profits in proportion to their capitals to as follows as March 31st, 2022. వాళ్ళ క్యాపిటల్ షేరింగ్ రేషియోలో, క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ రేషియోలో పంచుకుంటున్నారంటండి. అంటే 4:3:2 సింపుల్ గా ఒక్కొక్కడు. నెక్స్ట్ క్రెడిటార్స్ ఇచ్చారు, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, స్టాక్, డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్. ఈ అమౌంట్స్ న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఇలాగే ఉండాలి ఎక్సెప్ట్ క్యాష్ అని చెప్తాడు అనమాట ఈ సమ్ లో. చూద్దాం. బి రిటైర్డ్, వీడు వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఆన్ ద అబౌవ్ డేట్ అండ్ ద ఫాలోయింగ్ వాజ్ అగ్రీడ్ అపాన్. చూద్దాం. ద స్టాక్ బి డిప్రిసియేటెడ్ బై 6%. స్టాక్ 6% తగ్గించాలట. తర్వాత that the provision for doubtful debts be brought up to 5% on debtors. డెటార్స్ మీద 5% వరకు ప్రొవిజన్ ఉండాలటండి. ఆల్రెడీ 200 ఉంది అంటే 10,000 మీద మనం 5% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 5% 500 రూపీస్ వస్తుంది. ఆల్రెడీ 200 ఉంది కాబట్టి ఇంకా మనం 200 పోతే 300 రూపీస్ క్రియేట్ చేయాలి. అంటే 500 వరకు చేర్చాలంటే ఇంకా 300 రూపాయలు మనం అడిషనల్ గా చేయాలి. దట్ ద ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అయిపోయింది కదా. దట్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ బి అప్రిసియేటెడ్ 20%. ఓకే, 20% కి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇది మనకి నెక్స్ట్ పాయింట్. దట్ ఏ ప్రొవిజన్ ఫర్ 1540 బి మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లీగల్ ఎక్స్పెన్సెస్. సో దీని రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనం ఎక్కడ రాసుకుంటాము అంటే గెయిన్ అండ్ ఎక్స్పెన్స్ లో ఎక్స్పెన్సెస్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ దట్ ద గుడ్ విల్ ఆఫ్ ది ఎంటైర్ ఫార్మ్ బి ఫిక్స్డ్ ఎట్ 21,600 అండి. మొత్తం గుడ్ విల్ 21,600 రూపీస్ గా వాల్యూ చేశారు.
దాంట్లో బీస్ షేర్ ఆఫ్ ఇట్ బి అడ్జస్టెడ్ ఇన్ టు ద అకౌంట్స్ ఆఫ్ ఏ అండ్ సి హూ ఆర్ గోయింగ్ టు షేర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో 5:3. ఓకే, 21,600 రూపాయలు లో మీ పార్ట్ ఎంతండి? ఈయన 30,000 రూపీస్ కదండి, అంటే 4:3:2 ఈ రేషియో కాడికి. సో 3 బై మనకి 9, 21,600 రూపీస్లో 2/9 ఎంత వస్తుందో చూసుకుని, ఎందుకు మనకి బి రిటైర్ అయ్యాడు కాబట్టి ఆ అమౌంట్ ని వీళ్ళిద్దరు కాంపన్సేట్ చేయాలి. ఏ రేషియోలో అంటే మనకి 5:3 ఇచ్చారు కదండి, మనకి ఇది న్యూ రేషియో. అప్పుడు మనకి గెయినింగ్ రేషియో ఎలా వస్తుంది? గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ మైనస్ ఓల్డ్. న్యూ మైనస్ ఓల్డ్ వేసుకుని చేస్తాము. దాని ప్రకారంగా ఈ వచ్చినటువంటి అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట వాడికి కాంపన్సేట్ చేయడానికి. రైట్, సమ్ లో చూద్దాంలేండి. తర్వాత పాయింట్, that the assets and liabilities except cash at bank were to appear in the balance sheet at their old figures. ఓల్డ్ ఫిగర్స్ అప్పేర్ కావాలి అంటేనే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయదేంటి, రిసిప్ట్ అండ్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనం క్యాల్కులేట్ చేసినట్టే చేస్తాము, మళ్ళీ దాన్ని రివర్స్ గా చేస్తాం అనమాట. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనము ఆ ముగ్గురు పార్ట్నర్స్ కి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తామండి, మళ్ళీ రివర్స్ లో దాన్ని మనం రైట్ ఆఫ్ చేయడానికి నెక్స్ట్ న్యూ రేషియోలో దాన్ని రైట్ ఆఫ్ చేసేస్తాం ఎవరు కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ కి. సో అది తర్వాత, దట్ ద ఎంటైర్ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్ యాజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బై ఫిక్స్డ్ ఎట్ 56,000 రూపీస్ అంటండి. ఈసారి వాళ్ళిద్దరు క్యాపిటల్ కలిపితే ఎంత ఉండాలి అంటే 56,000 రూపీస్ ఉండాలంట. చూద్దాం. ఏ అండ్ సి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 5:3. యాక్చువల్ క్యాష్ టు బి బ్రాట్ ఇన్ యాజ్ పెయిడ్ ఆఫ్ యాజ్ ద కేస్ మే బి. ఓకే, ఒకవేళ ఈ 56,000 ఇద్దరిది కలిపి ఉండాలి కదండి, అలా లేకపోతే తేవాల్సి వస్తే తేవాలి, ఎక్కువ ఉంటే తీసుకుపోవాలి. ఇది ఇక్కడ అర్థం. రైట్, మనల్ని అడిగింది ఏంటి అంటే చూడండి, షో ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ బి రిటైర్మెంట్. బ్యాలెన్స్ షీట్ అడిగినంత మాత్రాన్ని ఈ ఒక్కటి మనం వేసేయగలమా? వేయలేము. ఎందుకు అంటే మనం ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అకౌంట్ వేయాలి. అయితే అసెట్స్ అండ్ లయబిలిటీస్ మారకూడదు అన్నారు కాబట్టి ఫస్ట్ మనకి మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్, తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ వేసుకుని చేయాలి. రైట్, ఓకే. ఇప్పుడు మీకు ఏంటంటే మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి, మీకు పెద్ద అర్థం అవ్వంది ఏముంది దాంట్లో. తర్వాత వద్దాం బ్యాలెన్స్ షీట్ కి. ఇదిగోండి, మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 10,000, అండర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ 960, ప్రొవిజన్ చెప్పాను కదండి ఇంకా 300 అని, ఇది ఎక్స్పెన్సెస్ 1,540 రూపీస్. ఓకేనా, అంటే టోటల్ టు ప్రాఫిట్ ఆన్ మనకి రీవాల్యుయేషన్ 7,200 వచ్చిందండి. దీన్ని ఎప్పుడు యాజ్ యూజువల్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఏ రేషియో అంటే 3:4:2 రేషియోలో వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాం. తర్వాత వెంటనే దాని ఐటమ్స్ అన్నిటినీ కూడా ఏవైతే మనం డెబిట్ సైడ్ రాసుకున్నామో వాటన్నిటినీ కూడా ఇదిగోండి రివర్స్ చేసుకుంటాము. ఇదిగోండి, ఇదిగోండి ల్యాండ్ అండ్ బిల్డింగ్, తర్వాత ఇదిగోండి రివర్సల్ ఆఫ్ ఐటమ్స్. ఏం లేదు, ఇక్కడ ఎఫెక్ట్ చూపించకూడదు అంటే బ్యాలెన్స్ షీట్ లో మనం పంచినట్టే పంచి మళ్ళీ రద్దు చేసేస్తున్నాము. ఇదిగోండి 960 ప్రొవిజన్, ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి సమ్ చేసామండి, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. అయితే వచ్చినటువంటి ప్రాఫిట్ ని ఈసారి కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ కి ఏ రేషియోలో అంటే 5:3 న్యూ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంతే, అయిపోయింది, రైట్ ఆఫ్ అయిపోయింది. ఇక దీని వలన మనకి ఏమంత ప్రయోజనం లేదు. ఈ అమౌంట్స్ ని మాత్రం మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కు తీసుకురావాలి. ఈ రెండింటిని అలాగే ఈ మూడింటిని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ తీసుకురావాలి. తీసుకొచ్చాము చూడండి ఇక్కడ. ఇదిగోండి ఫస్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేయండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇదిగోండి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఈ ముగ్గురి రాసుకున్న తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనకి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసేది యాజ్ యూజువల్ ఇలా రాసాము. ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసేది సీది వదిలేసేసి 5:3 రేషియోలో 5:3 రేషియో ఇలా రాసాం. రైట్, ఇప్పుడు గుడ్ విల్ పాయింట్ చెప్తానండి నేను, ఇక అయిపోయింది సమయం లేదు. గుడ్ విల్ పాయింట్ ఎలా చేస్తాము అంటే ఇదిగోండి 21,600 రూపీస్ ఇంటూ 2/9. ఓకే, 2/9 ఎంతో మనకు తెలియదు, చూద్దాం. ఇక్కడ చేసింది ఉందండి, ఇదిగోండి 26,000 ఎంత వస్తుంది? క్యాల్కులేషన్ చేద్దామా? ఇక్కడ ఎక్కడైనా ఇచ్చారేమని చూస్తున్నా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీకు. గుడ్ విల్ బలా, సరే మనం క్యాల్కులేట్ చేద్దాం. ఎందుకు క్యాపిటల్ అకౌంట్స్ లో కూడా మనకి ఒక్క నిమిషం అండి, 21,600 రూపీస్. 1 minute. Calculator. 21,600 rupees into
ఇంటూ 2/9 రిటైరింగ్ పార్ట్నర్ అనమాట. 4800 రూపీస్ వచ్చింది అంతేనా? ఒక నిమిషం అండి, ఆయన రేషియో ఎంత మనకి? ఎవరు వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం. ఈయన వెళ్ళిపోయేది. సో 3/9 కదా, 3/9. 2/9 వేసామా మనం? 3/9, రైట్. 21,600 ఇంటూ 3/9 ఇంటూ 3/9 7,200 రూపీస్ అండి. ఎవరిది ఇది అంటే షేర్ ఆఫ్ షేర్ ఇన్ గుడ్ విల్. ఓకే, ఎవరిది? బిది, రిటైరింగ్ పార్ట్నర్ది. ఈ 7,200 రూపీస్ ఏదైతే ఉందో దానిని వీళ్ళు గెయినింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో మనం ముందు ఇప్పుడు గెయినింగ్ రేషియో కనుక్కుందాం. గెయినింగ్ రేషియో ఆఫ్ ఎవరెవరండి? ఏ అండ్ సి. ఎలా వస్తుంది? న్యూ మైనస్ ఓల్డ్. అదే రిటైర్మెంట్ కాకుండా అడ్మిషన్లో అయితే ఓల్డ్ మైనస్ న్యూ. ఇప్పుడు మనకి 4:3:2 కాదు, 4:3:2 అంటే న్యూ వచ్చేటప్పటికేమో 5/3 అంటే 5/8 మైనస్. ఓకే, ఇది ఏది. తర్వాత బీది వచ్చేటప్పటికి 3/8 మైనస్. ఓకే, మనకి ఓల్డ్ వచ్చేటప్పటికి 4/9 2/9. 4/9 2/9. 4/9 2/9, రైట్. 72 అంతేనా? 72 45 32, రైట్. ఎంత అయితే చూద్దాం తర్వాత. 27 16, ఇదిగోండి. మనకి ఎంత వస్తుందండి? 45 లోంచి 32 మనం తీసేస్తే 13 వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 319 వస్తుందండి, అంతేనా? 13:19 రేషియో. 13:19 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట దేన్ని 7,200 రూపీస్ని. ఇక్కడ ఉంది చూడండి, 13:11. 27 - 16 అండి, తప్పు చేసాం మనం. 27 - 16 11. సో మనం ఈ 7,200 రూపీస్ని 13 ఈ టోటల్ అమౌంట్ ఎంత వస్తుందండి? యాడ్ చేసి 27, అలాగే మళ్ళీ 7,200 ఇంటూ 11/27 చేస్తే అమౌంట్స్ వస్తాయి కదండి. దానిని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒకసారి ఎంట్రీ రాస్తున్నా చూడండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. గుడ్ విల్ ఎలా? ఇప్పుడు ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్నారో, ఓకే, వాళ్ళు సారీ, ఎవరైతే గెయిన్ అవుతున్నారో వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. సో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ తగ్గిపోతాయి కాబట్టి డెబిట్ చేసుకుంటున్నాం. ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్, అలాగే బి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సి కదండి. ఇక్కడ బి క్యాపిటల్ అకౌంట్, బి కాంపజేట్ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం టోటల్ 7,200 రూపీస్. ఏ పార్ట్ వచ్చేటప్పటికి చూద్దాం అక్కడ అమౌంట్స్ ఎంతో. ఏ పార్ట్ వచ్చేటప్పటికి ఎంతంటే ఏ క్యాపిటల్ అకౌంట్ లో ఉంటుంది కదా, 4,500 2,700. 4,500 7,200 ఎక్కడుంది? 4,500 7,000 2,700 రూపీస్, ఇదండి ఇలా. అప్పుడు ఏమవుతుందంటే మనం అకౌంట్లోకి వెళ్ళేటప్పటికి ఏ క్యాపిటల్ అకౌంట్ సి క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు 7,100 రూపీస్ ఎలా రాస్తాము అంటే, ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్స్ లో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదిగోండి ఏ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు, సారీ అండి, ఇది కదా 3,900 3,300. నేను ఏంటంటే రీవాల్యుయేషన్ అమౌంట్ వేసానండి, కాదు మనకి ఇదండి 3,900 3,300. 3,900 3,933, ఓకేనా? రైట్, ఇదిగోండి సేమ్ ఎంట్రీ రాసుకున్నట్లుగానే ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి. 3,900 3,300. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి అలాగే కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. ఇదిగో ఈ రెండు అవేనండి గుడ్ విల్ పాయింట్లే, చూసుకోండి. ఇదిగోండి 3,900 తర్వాత 3,300 రూపీస్. సో ఈ పాయింట్స్ అయిపోయినాయి. క్లియరా? మొత్తం అయిపోయిందండి. ఇదిగోండి ఇది మెమోరాండం, తర్వాత ఇది గుడ్ విల్,
తర్వాత రివాల్యుయేషన్ అకౌంట్ లో మనం రివర్సల్ చేస్తాం కదండి. ఓకే, రివర్స్ చేసింది ఇటు, మామూలుగా నార్మల్ గా వచ్చేది ఇటు, అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక పాయింట్ అన్నారు, ఏమన్నారంటే వీడిదేమో లోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరిది? బి అకౌంట్ లోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మొత్తం యాడ్ చేసుకోండి. 30,000, 2,400, 3,900 రూపీస్, తర్వాత 3,300, మొత్తము 39,600 రూపీస్ వచ్చింది. రైట్, 39,600 రూపీస్ లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మీకు ఇది వీడిది అయిపోయినట్టే, క్లోజ్. ఇది అయిపోయింది మనకి. ఇదిగోటి బి లోన్ అకౌంట్. అయితే ఇప్పుడు మనకి ఏ అండ్ సిది ఎంత ఉండాలి అంటున్నారు అంటే, చూడండి ఇక్కడ ఏమన్నారు, ఇదిగోండి పాయింట్ ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి, దట్ ద ఎంటైర్ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్ యాజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బై ఫిక్స్డ్ 56,000 రూపీస్ ఉండాలండి ఇక వాళ్ళ క్యాపిటల్స్. సో మనం ఏం చేస్తామంటే ఆ 56,000 ఇస్టు వాళ్ళ రేషియో ఏదైతే ఉందో 56,000 ఇంటూ 5/8, అలాగే 56,000 ఇంటూ 3/8 క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుందో. 35,000 ఒకటిది, ఓకేనా. 21,000 రూపీస్ ఒకటిది, మొత్తం యాడ్ చేస్తే సరిపోయింది కదా. ఇదిగోండి, ఇది ఏ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, ఇది బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎవరిది? బిది. ఇదిగోండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి వెళ్ళిపోతే మనము బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ రాసుకోండి. ఇదిగోండి, ఇదిగోండి ఇంత రాసేసాం. ముందు రాసేసిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం మన అన్నిటిని. ఇదిగోండి, మొత్తం టోటల్ అమౌంట్ 43,400 వచ్చిందండి. ఏది? ఇదిగో 43,400 వచ్చింది. ఈ అమౌంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఏది? క్రెడిట్ సైడ్ ఉన్నాయి అంటే ఇంకా 200 రూపీస్ అమౌంట్ తీసుకురావాల్సి వచ్చాడా, తీసుకెళ్లాల్సి వచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. అమౌంట్ తీసుకురావాల్సి వచ్చాడు 200. నెక్స్ట్ వీడు వచ్చేటప్పటికి 21,000 కూడా రాసేసుకుని మనం మొత్తం యాడ్ చేస్తే అంటే ఏంటి, వీళ్ళ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో అమౌంట్ ఎక్కువ ఉంది. ఓకే, ఉంచాల్సిన అమౌంటే తక్కువ ఉంది. సో 5,400 రూపీస్ వీడు తీసుకెళ్లిపోయాడు. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఏంటంటే రాయమని లేదు, కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. క్యాష్ తీసుకు వెళ్ళిపోలేదండో, డబ్బులు తీసుకొచ్చారు సంస్థకి. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఏ క్యాపిటల్ అకౌంట్ టు బి క్యాపిటల్ అకౌంట్. ఎంత తెచ్చారు ఒక్కొక్కడు? వీడు 200 రూపాయలు తేవాల్సి వచ్చింది, రెండో వాడు 5,400 రూపీస్ తేవాల్సి వచ్చిందండి. ఎందుకు అంటే మొత్తం కలిపి 56,000 రూపాయలు ఉంచాలి అన్నారు. 56,000 రూపాయలకు గాను ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒకడేమో 35,000 వచ్చింది, ఇంకొకటికి 21,000 రూపీస్ వచ్చింది. ఎలా? 56,000 ఇంటూ వాళ్ళ న్యూ రేషియో 5/8, తర్వాత 56,000 రూపీస్ ఇంటూ 2/8, 3/8. ఇది మనకి సమ్లోనే చెప్పారండి, 56,000 ఉండాలనేసి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ లో. ఓకే, రైట్. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేసాము అంటే అమౌంట్లు ఎంత ఉన్నాయని అడ్జస్ట్ చూసుకుందాం. చూస్తే 200 రూపాయలు ఇంకా తేవాల్సి ఉన్నాడు. మూడో వాడు 5,400 రూపీస్ తేవాల్సి ఉన్నాడు. సో మనకి ఎంట్రీ ఇది అనమాట. అంటే మొత్తం మీద 5,000 ఇద్దరు కలిసి 600 రూపీస్ తేవాల్సి వచ్చారు. ఇది ఎంట్రీ. రైట్, ఇదండి మనం రాసుకోవాల్సింది. ఇది ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం. సింపుల్ ప్రాబ్లం ఇది, ఇబ్బంది ఏం లేదు. బ్యాలెన్స్ షీట్ లో యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే, ఏమి చేంజ్ చేయొద్దన్నారు. ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, స్టాక్, ఓకే. మనకి డెటార్స్ కూడా అన్ని యాజ్ ఇట్ ఈజ్. ఒక్క క్యాష్ ఒకటే మారుతుంది. ఏంటి? 11,000 రూపీస్ ఆల్రెడీ ఉన్న క్యాష్. ఇదిగోండి, 11,000 రూపీస్ ఆల్రెడీ ఉన్న క్యాష్ ఇక్కడ ఉందా? ఇది ఒక్కటే కదా ఆల్టర్ అయ్యేది, ఇంకేది మారదు. 11,000 రూపీస్. తర్వాత వీళ్ళిద్దరు కలిసి తీసుకొస్తున్నారు కదా, ఎంత? 5,600 రూపీస్ తీసుకొస్తున్నారు అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా 5,600 రూపీస్ అని. ఎక్కడ రాసామండి? ఇదిగోండి, రెండు కలిపి 5,600 రూపీస్ క్యాష్ తేవాలి కాబట్టి ఇక్కడ కలిపేసేసాం మనం. ఇదిగోండి, ఓకే. మొత్తం 16,600 రూపీస్. అలాగే ఇక్కడ 35,000 రూపీస్, 21,000, ఈ రెండు కలిపి 56,000 రూపీస్ వాళ్ళు లెక్కలో అడిగినట్టు వచ్చిందిగా, 56,000. తర్వాత బీస్ లోన్ అకౌంట్, తర్వాత క్రెడిటార్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే 1,09,000 రూపీస్, 400 రూపీస్. సింపుల్ ప్రాబ్లం అంటే అర్థం చేసుకుని చేయండి అంతే. ఇదండి మనకి. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూద్దాము. ఇది ఎన్నోది మనకి? 12 ప్రాబ్లం, పేజ్ నెంబర్ 299. 12 ప్రాబ్లం. ఓకే, ఇంకెన్ని ఉన్నాయి చూద్దాం. ఇంకా 13th ప్రాబ్లం వచ్చేటప్పటికి ఓకే, రిటైర్మెంట్ అయిపోయిందండి. రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ చేద్దాం రేపు. రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ చేద్దామండి రేపు ప్రాబ్లంలో. ఓకే స్టూడెంట్స్, క్లోజ్ చేసేద్దాము.
12th ప్రాబ్లం 299 పేజ్.